వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో అర్బన్ మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. విశ్వనాథన్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు గాంధేయవాదానికి, గాడ్సేవాదానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నియమించకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికలను ఉదాసీనంగా తీసుకోవద్దని తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకువచ్చామని అన్నారు. I tell you, one of the great evidence of the Indian Parliament, everybody decided Vishwanathan is the right person to stand in front of the Madam Speaker, then only Madam present the bill. Then only Madam present the bill. I am standing in front of the Madam Speaker. Ladai one side has started. You know my friend Rajagopal Reddy Garu. Rajagopal. Yes. He is good up in taking one pepper spray. He taking a pepper spray. Everybody is smoking, fell down. Some of the MP fell down. Some of the MP ran away. Some of the MP go away. Some of the MP taking a fire service ambulance like that. But I tell you, my dear friends, I am proudly saying here in front of you, Vishwanathan, your secretary, I am protecting on the day Veera Kumar, I am submitting the bill. Today I am happy standing in front of the all Telangana my leaders. ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో 15 నెలలు మనం పరిపాలించినటువంటి దానికి సంబంధించి మనం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఇవాళ పట్టభద్రులు ఎందుకు నరేంద్ర రెడ్డిని గెలిపించాలి అనే ఆలోచన కొద్ది మనం సమాచారం పెట్టుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత వేసుకొని మండలంలో ఉన్నటువంటి 800 చిన్న ఓట్లు ప్రతి ఒక్కొక్క బాధ్యత తీసుకొని వాళ్ళను రిక్వెస్ట్ చేసి స్నేహితం ఉంటే స్నేహితం, బంధుత్వం ఉంటే బంధుత్వం, ఏ విధంగానైనా ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నిక అట్లా ఉదాసీనంగా తీసుకోకండి. ఒక్కసారి ఓటర్లకు కాంగ్రెస్ కాదని వేరే చేస్తే అది రేపు మీకు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది వస్తుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల కొరకు రిహార్సల్ అనుకోండి. మీ ఊర్లో ఉన్న పట్టభద్రుల్ని కాంగ్రెస్ వైపు తిప్పుకొని కాంగ్రెస్ వైపు ఓటు వేసుకునే బాధ్యత మీది స్థానికంగానే మనం చేస్తా ఉన్నాం.